హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం నేను పప్పు చూపిస్తున్నాను. ఈ పప్పు హెల్దీ అండ్ టేస్టీ పప్పు అండి. 3 రకాల పప్పులు ఒక తోటకూర వేసి పప్పు చేశాను. చూపిస్తాను. ఆ ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. కలర్ చూసి భయపడకండి. ఇంకా కందిపప్పు పొట్టు ఉంటుంది కదా, అది కాస్త కలర్ ఇలా అనిపిస్తుంది. మీరేం భయపడకండి, తినండి, చాలా బాగుంటుంది చేసుకొని. ఇంకా కందిపప్పు ఒక 1 స్పూన్ అంత, పెద్ద స్పూన్తో ఒక 1 స్పూన్ అంత ఉంటాయి. పెసలు, పొట్టు పెసలు అన్నమాట. అవి కూడా బద్దపప్పు, అవి కూడా ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ అంతా వేసుకొని, ఉలవలు ఉన్నాయి కదా, ఉలవలు కూడా అవి కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను, పెద్ద స్పూన్ తోటే. ఇవి 2 కందిపప్పు, ఉలవలు పొట్టున్నాయి కాబట్టి నేను ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని దాంట్లో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఫ్రై అయ్యేంత వరకు, ఎందుకంటే అవి కాస్త టైం పడతాయి. ఫ్రై చేసుకొని నేను మిక్సీలో పట్టుకొని పొట్టు లేకుండా కాస్త ఇలా చేసుకున్నాను అనమాట. పొట్టుని తీసేసి ఇలా చేసుకున్నాను. పెసల్ని కూడా, పొట్టు ఉన్న పెసలు, పొట్టు లేని పెసలు కూడా కలిపి ఫ్రై చేసుకున్నాను. బద్దపప్పే అది కూడా. ఫ్రై చేసుకొని గ్లాస్ పప్పు అయింది. ఇదంతా కలిపి పచ్చిమిర్చి, టొమాటో, ఉల్లిపాయ, తోటకూర, గోంగూర కలిపి వేస్తున్నాను ఈ పప్పులో. హెల్తీగా ఉంటుంది, అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కలర్ చూసి భయపడొద్దండి. చేశాక మీకు ఎలా వచ్చిందో అప్పుడు నాకు కామెంట్స్లో చెప్పండి. ఒక గుప్పెడంత తోటకూర, గుప్పెడంత గోంగూర, ఈ 2 కలిపి వేసుకుంటున్నాను. పప్పును కూడా నీట్గా వాష్ చేసేసుకుందాము. వాష్ చేసుకొని ఇంకా టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ హాఫ్ బద్ద కట్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. ఇంకా తోటకూర, గోంగూర కూడా కడిగి వేసేసుకుందాము నీట్గా. పప్పు కడిగేసాను, చెప్పాను కదా. కట్ చేసి పెట్టుకున్న టొమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకొని దానిలోనే ఆకుకూరను కూడా వేసుకొని ఒక 1 స్పూన్ అంత పసుపు వేసుకుందాము. పసుపు ఒక 1 స్పూను. ఇంకా చింతపండు ఒక చిన్న స్పూన్ అంత వేసుకుందాము. ఎక్కువగా వేస్తే మళ్ళీ పుల్లగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పప్పు తోటకూరకి కాస్త ఎక్కువ పడుతుంది కాబట్టి మనం గోంగూర వేస్తున్నాం కదా, కొంచెం పుల్లగా ఉంటుంది. అందుకనే ఒక నార్మల్ స్పూన్ అంత చింతపండు చూపిస్తున్నాను, అదిగోండి, అంత వేసేసుకొని వాటర్ తగినన్ని వేసుకోండి. కారం కూడా ఒక 1 స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. ఎక్కువగా వేయొద్దు ఈ పప్పులోకి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఎక్కువగా. ఇంకా వాటర్ తగినన్ని వేసేసుకొని చక్కగా ఒక్కసారి మిక్స్ చేసినట్టు అనుకొని మూత పెట్టి 5 విజిల్స్ రప్పించుకుందాము. 5 విజిల్స్కి మన పప్పు చక్కగా ఉడికిపోతుంది బాగా. వాటర్ తగినన్ని వేసుకోండి, కరెక్ట్గా కొలతగా. 1 గ్లాస్ కాబట్టి 3 గ్లాసెస్ అంత వాటర్. స్టవ్ వెలిగించేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 5 విజిల్స్ ఉడికించుకుందాము. 5 విజిల్స్కి పప్పు ఇంకా 5 విజిల్స్కి పప్పు చూద్దాము టెక్స్చరు. ఇదిగోండి, కాస్త వాటరీగా ఉంది కదా, ఈ వాటర్ని మనం ఒక గిన్నెలోకి తీసేసుకొని పప్పుని చక్కగా రుబ్బేసుకుందాము. పప్పు అయితే ఉడికిపోయింది. ఒకవేళ 5 విజిల్స్కి ఉడకకపోతే మీరు ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి, అప్పుడు బాగా ఉడుకుతుంది. ఇంకా ఉప్పు తగినంత వేసేసుకొని ఈ గిన్నెలోకి వాటర్ తీసుకొని చక్కగా పప్పును రుబ్బేసుకొని తాలింపు వేసేసుకుందాం. ఇంకా మన హెల్దీ అండ్ టేస్టీ పప్పు 4 పప్పులతో రెడీ అయిపోయినట్టే. అంటే పొట్టు ఉన్న పెసలు, పొట్టు లేని పెసలతో కలిపి అన్నమాట. ఇంకా ఇలా అన్ని పప్పులు కలిపి చేసుకున్న పప్పు చాలా బాగుంటుంది. పప్పు ఇష్టపడే వాళ్ళకైతే ఈ టేస్ట్ బాగా నచ్చుతుంది. ఇంకా ఉల్లిపాయలు, వెల్లుల్లి తాలింపులో వేసేసుకొని ఆయిల్ ఒక 3 స్పూన్స్ సరిపోతుంది.
జీలకర్ర ఒక 1 స్పూను, ఆవాలు ఒక 1 స్పూను, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 2 ఇవన్నీ వేసుకొని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని మన హెల్దీ అండ్ టేస్టీ పప్పులో మిక్స్ చేసేసుకొని వేడివేడి అన్నంతో నెయ్యి పప్పు తింటూ ఉంటే అసలు చాలా బాగుంటుంది. మీరు ఇలా వేసి ట్రై చేయండి. మనకి పొట్టు ఉన్న పప్పుకి పొట్టు లేని పప్పుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది చాలా టేస్టీగా ఉంటుందండి. మనం తినలేము అనుకుంటాం కానీ చూడండి కలర్ ఇలా వచ్చిందని భయపడద్దు. కొత్తిమీర ఒక పిరికెడు వేసేసుకొని ఇలా ఉన్న పప్పులో తాలింపుని మిక్స్ చేసేసుకుందాము. ఫ్రై అయిపోయింది బాగా. ఎండుమిర్చి కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పప్పులో మిక్స్ చేసేసుకుందాము. ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాను. మీకు నచ్చిన నాకైతే నచ్చింది, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. హెల్తీగా చేసుకోండి ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా. మనం బయట తినే ఫుడ్ కంటే ఇలాంటి ఫుడ్ చేసుకొని తింటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనం హ్యాపీగా ఉంటాము. ఇంట్లోనే టేస్టీ ఫుడ్ రెడీ అవుతుందన్నమాట. ఈ మధ్యలో హెల్త్ కాన్షియస్ చాలా బాగా ఎక్కువగా ఉంది కదా, మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కలిపేసాను తాలింపుని, చక్కగా మిక్స్ చేసేసుకొని తినేయటమే. వేడివేడి అన్నంలో అయినా చపాతీలో అయినా తినచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.